చెప్పులతోని కొడతాం రైతు బంధు అడిగితే. మేము రాజకీయ నాయకులం, నా పేరు చింతపండు మల్లేషు. ఎవరా లత్కోరుగా బాగున్నారా ముచ్చట? ఓయ్ అమ్మా నా కొడుక్క, ఏ చింతపండు తెలుగు తెలుగు కమ్మ కమ్మ కమ్మదానం అయిన సడన్ గా చింతపండు చూడరా, చింతపండు సీటీ జినిగింది. నేడు సెకండ్ పేజ్ మొత్తం బీసీలోకి వెళ్తారు. ఇప్పుడు మొత్తం బీసీలోకి వెళ్తారు. ఆయన మీరు నమ్మరా? నిజంగా గెలుస్తారు, ప్రమాణ పూర్తిగా గెలుస్తారు. వాడు ఎత్తడు అజ్ఞ, వాడు లజ్జలేదు వాడికి. వాడు సొంత ఊర్లో మాదాపూర్లో ఎగిరితే ఆయన నీ పార్టీ అభ్యర్థి నువ్వు అయినా కూడా దేగలే జనాలు. సిగ్గిదాపిన కూడా మలేసగా ఏమిరా ఈ పరిచయం ఇజ్జతుంటే ఆయరా నీకు? సెకండ్ పెడతారు, రేపు పొద్దుగాలు ఉంటుంది. అంతా బీసీలే చైతన్యం పెరిగింది. వాడు చెప్తాడు ఆమోదకు మాకి చెప్తాడు, అంతా బీసీలే గెలిచారు, నా వాళ్ళే గెలిచారు. సిగ్గుడాలరా చెప్తానికి. ఇక అరే మలేషగా ఇప్పుడు ఈయన బట్టలు వేసుకుంటారా, ఈయన ఎందుకు వేసుకోలేవా? వీడి ఆట ఆడటానికి వచ్చిందా, సోకులు పడటానికి వచ్చిందా వీడు? ఈ ఫుట్బాల్లో మ్యాచ్ ఇట్లా చేతులు ఊపేదానికంటే రోడ్ల మీద చేతులు ఊపితే రూపాయి ఖర్చు లేకుండా అయిపోతాయి కదా జనాలకు. వాడు అల్లకు వచ్చి వాడు ఆట అంటే కాలు దించి 100 కోట్లు దొబ్బేయడాడు మలేషా. యా చూడు, తెలుగు వారిని కాదు ఆనందంగా తెలంగాణ కలిసిన తెలుగుని కలిసినారా? ఆంధ్ర తెలంగాణ కలుపుతాను. చంద్రబాబు నాయుడు బ్యాచ్ ఇది. ఇదంతా గదే చట్టం అసలు చట్టమే అది. ఇది చూడరు ఆయన. తిరువనంతపురం కార్పొరేషన్ బీజేపీ వశమైంది. 45 ఏళ్ల తర్వాత కామ్రేడ్ల కోటలో కాషాయ రెపరెపలు ఎగిరినాయి. 101 స్థానాలకు గాను బీజేపీ సొంతంగానే 50 స్థానాలు విజయం సాధించింది. ఎల్డీఎఫ్ 29, యూడీఎఫ్ 19 స్థానాలకే పరిమితం అయినాయి. త్రిపునితుర పాల్కడ్కల్లోని భాజపా జయకేతన్ అడిగిందంట. కేరళ లోకల్ బాడీ ఫలితాలపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేసిండు. ఆ రాష్ట్ర ప్రజలకు ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపాడు. తిరువనంతపురం కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ కంచుకోట లాంటి కమ్యూనిస్టు కోటలో గెలిచింది. దేశవ్యాప్తంగా నిన్న ఈ న్యూస్ వైరల్ అయింది. ఎన్ని ఏళ్ళు? 45 ఏళ్ళ తర్వాత కామ్రేడ్ల కోట కాషాయ జెండాలు ఎగిరినాయి. ఆ ప్రభుత్వం ఉన్నా కూడా సింగిల్ గా, మళ్ళీ ఎవరితో పొత్తులు గీతులు ఏం లేవు, సింగిల్ గా గెలిచింది. నాయనా తెలంగాణ బీజేపీ నాయకులారా, మీకు ఎప్పుడు సిగ్గు వస్తుంది నాయన? ఇంకెప్పుడు వస్తుంది? మిమ్మల్ని ఎన్ని రకాలు తిట్టినా వస్తలేదు, మొత్తుకున్నా వస్తలేదు, చెప్పినా వస్తలేదు. ఎక్కడెక్కడో గెలుస్తుంది భారతీయ జనతా పార్టీ. అరే ఇక్కడ గెలవదురా సచ్చిన అనుకున్న కూడా గెలుస్తుంది. కానీ ప్రజలు 8 పార్లమెంట్లు 50-55 సీట్లు అసెంబ్లీ లెక్క చేసి గంపగుత్త లెక్కిస్తే మన సిగ్గులే కూడా తిరిగి కలవంతాను. బీఆర్ఎస్ ఓట్లు లైమ్లైట్లోకి వచ్చే మనం మంత్రి ఇక మొత్తం అధికారం మంచివి. ఇలా చూసారా సిగ్గు తెచ్చుకోరు నాయన. మీరు చూసారా తెచ్చుకోరు, మీకు సొంతంగా లేకపోతే ఏం చేస్తాం మరి? ఈ మలేష్ జగన్ బాధ అవుతుంది. వాడు కమ్యూనిస్టేనా, వాడు కమ్యూనిస్టు ప్లస్ కాంగ్రెసు ఆలీలో ఓట్లు ఎత్తుని గెలిచింది కాబట్టి వాడికి ఒకటే నొప్పి ఎత్తాది. ఇప్పుడు వాని బాధ వాంది. ఇదేంది? డ్రగ్స్ సరఫరా దొరికిందంట. ఇగో బీజేపీకి ఎస్ఐఆర్ బ్యాక్ డోర్ అట. యూపీ ఎన్నికల్లో గెలుపు కోసం ఉపయోగించరు అంటారు. రే నాయన, మీరు ఏదైనా చేయదుగా, ఈ దేశ ప్రజలు మిమ్మల్ని నమ్మితే దాని లెక్క వేరు. మీరు గెలిచేటందుకు దమ్ము లేక ఒకటే మాగుతారు. మరి తెలంగాణలో జరిగినప్పుడు ఈ సన్నాసి ఎడదచ్చిండు, ఎందుకు మాట్లాడాలి? ఆ రోజు కళ్ళు మింగినాయా? నాకు చేసి నిన్న రేవంత్ రెడ్డి వేయనట్టుంది, ఇవాళ ఈయన వేయండి అంతే. మరి అదేందో రామేశ్వరం కేఫ్ అట. ఏడనా ఈ రామేశ్వరం కేఫ్? నాది హైదరాబాద్ విజన్ ఇండియా సమిట్ కు హాజరైనట. ఏందో అంత కథ నడిపిస్తారు. బొగ్గు రంగంలో సంస్కారాలు ఇక్కడ కిషన్ అన్న కూర్చుని అమ్ము బిడ్జు. ప్రభుత్వ సంస్థలు పూర్తి అంకిత భావంతో పనిచేయాలి, లేకపోతే వాటిని ఎవరు రక్షించలేరు. కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి సింగరేణి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష పెట్టినట గనుల శాఖ మంత్రి.
గనుల శాఖ మంత్రి ఘనంగా మీటింగ్ పెట్టిందట, మాట్లాడినట. ఓ బొమ్మ వేసుకోడు ముందలకి అంతే. వాళ్ళకి టీవీ లేదు, ఒకరికి ఒక టీవీ. తెలియకాళ్ళోడు కాదు. పార్టీని ఎట్లా సంకనాకించాలో ఈయన చేసినంత బాగా తెలియదు భూప్రపంచంలో. ఈయన గారు ఎప్పుడు విక్తే అప్పుడు తెలంగాణలో బీజేపీ బాగుపడుతుంది. ఇది ఎందుకు మళ్ళా గదే రాసినావు. పుంజుకుంటే ఇండిగో అంట, సాధారణ స్థితికి ఇండిగో సేవలు వచ్చినట. నిన్న 2000కు పైగా విమానాలు నడిపిన ఇండిగో అట. 138 గమ్యస్థానాలకు విమాన సర్వీసులు నడిపించారట. ఇక మరి కొంచెం నార్మల్ అవుతుంటే ఈ మధ్యలో రాస్తలేరు. ఈయన రాసిండు, ఆయన రాసిండు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఎగనామా, త్వరలోనే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్. కాంగ్రెస్ కు సవాలుగా 42% రిజర్వేషన్లు. పార్టీ పరంగా అమలుకు కష్టమే. మరోసారి బీసీల నోట్లో మట్టే. ప్రజా వ్యతిరేకత పైనే కాంగ్రెస్ లో టెన్షన్. అయినా ఎన్నికల నిర్వహణకే మొగ్గు. ఈ నెల 17తో మిగిలిన సర్పంచ్ ఎన్నికలు. ఆ ఎలక్షన్స్ పూర్తి కాగానే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలను. పార్టీ పరంగానైనా 42% అమలు చేస్తుందా లేదా అనుమానంలో పార్టీ బీసీ నాయకులు అట. ఏమి లేదురా, వాళ్ళతో మన కూడా కాదు. సిద్ధపాండు నేను ఒకటి చెప్తా. కాంగ్రెస్ పార్టీ అంటే దొంగలంగా పనులు చేయడం ఫస్ట్ ఉంటుంది. అది రేవంత్ రెడ్డి 1,00,000 సార్లు చెప్పిండు. సో నీ కొత్త చెప్పేంద్రా, వాళ్ళు రిజర్వేషన్ ఇయ్యరు, మన కూడా ఇయ్యరు. మళ్ళా పోయి లాస్ట్కి అది కూడా కథం అవుతుంది. మళ్ళీ రేపో మాపో ఎంపీటీసీ జెడ్పీసీ ఉంటుంది నామినేషన్స్ కూడా వేసే పరిస్థితి వస్తాయి. ఆగరా అది 4 రోజులు అయితే అన్ని బయటపడతాయి, అన్ని కథలు బయటపడతాయి. జనం కూడా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఎట్లా చూపిస్తారు, రేపు గట్ట చూపిస్తారు. ఓ కొడుకో, మా అన్న ఆయన, ఈయన మా అన్న, ఈయన మా అన్న, ఇద్దరు నాకు తెలిసిన వాళ్ళే మా అన్నలు. చింతపండు మల్లేశ్వర పార్టీ ఉంటారు ఇద్దరు. మేము ఉమ్మడి మెదక్ జిల్లాలో జోరుగా టీఆర్పీ ప్రచారం చేస్తున్నారట. ఇంకా చేయరన్న వాళ్ళ అంగని పట్టుకోవచ్చుకోగరి, వాళ్ళ అంగని పట్టుకోవచ్చుకొని మనతో ప్రచారం చేసి మీరు నీ ముందే చెప్తా అన్న. మేము రాజకీయ నాయకులం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యా హక్కు చట్టం కోసం గొంతు చించుకున్నాం. మలిగాన్ లెక్కనే ఇది. ఇప్పుడు అధికారం అందుకున్నాక నోలు మూసుకున్నాం. మేము రాజకీయ నాయకులం, ఇట్లే లుచ్చా పనులు చేసాం మలిగాన్ లెక్క. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కలుషిత ఆహారం తిని ఎంతో మంది పేద విద్యార్థులు అశ్రద్ధకు గురై చనిపోతే మేము అప్పుడున్న ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసాం. ఇప్పుడు మా ప్రభుత్వంలో నిత్యం అలాంటి సంగతి జరుగుతున్నా దున్నపోతు మీద వాళ్ళు పడ్డట్టు నటిస్తున్నాం. మేము రాజకీయ నాయకులు. నా పేరు చింతపండు మల్లేశు. రాజీవ్ వికాసం పేరుతో బడుగు బలహీన వర్గాల నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పిస్తామని మాటిచ్చాం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మర్చిపోయాం. మేము రాజకీయ నాయకులు. నా పేరు చింతపండు మల్లేశు. 6 గ్యారంటీల హామీలను ప్రకటించాం. అవి అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాం. అధికారం కోసం కాళ్ళు పట్టుకుంటాం. అధికారం అందుకున్నాక ప్రజల జుట్లు పట్టుకుంటాం, చెప్పులతోని కొడతాం రైతు బంధు అడిగితే. మేము రాజకీయ నాయకులం. నా పేరు చింతపండు మల్లేశు. ఎవరా లత్కోరగా బాగున్నారా మచ్చట లుచనా కొడుక, ఎంత పెద్ద పెద్ద లెక్క రాసిన నువ్వే కదరా. కాంగ్రెస్ పార్టీ తల్లిలాంటి పార్టీ, మా అమ్మే కాంగ్రెస్ పార్టీ. ఇటువంటి పార్టీ జిందగీలో దొరకదు. చెయ్యికి ఓడితే 10,000 15,000 వస్తాయి. ఎడమని చేయి. మరి ఇప్పుడు ఎడమని చేయరా. మాదాపూర్లో బాగా గెలిచినవా? బాగా గెలిచింది, సూపర్ గెలిచింది. రాజకీయ నాయకులమా నువ్వా? లుచ్చగాను అంటారా నిన్ను? రాజకీయ నాయకులు అంటారు మీద ముందుగా. ఎవరన్నా నిన్ను రాజకీయ నాయకులకు చూస్తున్నారో బ్రోకర్ గాళ్ళకి చూస్తూ. నాకున్న అవగాహన ప్రకారం చెప్తున్నా.